హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇవాళ వీడియో మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ F54 అనేది డిలీట్ చేశారు. ఈ ప్రైస్లో ఈ మొబైల్ తీసుకోవచ్చో చెప్తాను. అండ్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ దీని ప్రైస్ గురించి మాట్లాడుకున్నాం. ఇది మనకు ఒకే వేరియంట్ ఉంది, 8GB 256GB వేరియంట్ ఒకటే ఉంది. ఇది మనకు 30,000 ప్రైస్ తీసుకొచ్చారు. అండ్ ప్రీ ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి HDFC కార్డు మీద 2000 బ్యాంక్ డిస్కౌంట్ ఉంది. అంటే ఆల్రెడీ ప్రీ ఆర్డర్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. ఇంతకీ మనం 30,000 తీసుకోవచ్చా లేదా డిస్కస్ చేద్దాము. అండ్ మన ఫస్ట్ డిజైన్ అండ్ బిల్డ్ గురించి మాట్లాడుకోవాలా. బ్యాక్ సైడ్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి S23 సిరీస్ గుర్తుంది కదా, సేమ్ అదే విధంగా ఫ్లాగ్షిప్ మొబైల్స్లో ఉంటుంది కదా S23లో, అదే విధంగా ఉంటుంది. చూడటానికి డిజైన్ పరంగా బాగానే ఉంది. అండ్ మనకు బ్యాక్ సైడ్ అండ్ చుట్టూ ఫ్రేమ్ మనకు ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి గొరిల్లా ఫైటర్ ప్రొటెక్షన్ అయితే వస్తుంది. ఇది మనకి డిజైన్ అండ్ బిల్డ్ గురించి మాట్లాడుకుంటే. అండ్ నెక్స్ట్ మనము డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇది మనకి 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ అమోల్డ్ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటు HDR10+ సపోర్ట్ చేస్తుంది. ఇది డిస్ప్లే వరకు శాంసంగ్ డిస్ప్లే కాబట్టి చాలా బాగుంటుంది. 420 స్పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. డిస్ప్లే వరకు మనము 30,000లో మంచి డిస్ప్లే అనుకోవచ్చు. శాంసంగ్ డిస్ప్లే కాబట్టి బాగానే ఉంటుంది. డిస్ప్లే వరకు ఓకే ఈ మొబైల్ మనకి. అండ్ నెక్స్ట్ మన ఇంపార్టెంట్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకోవాలా. ఇది మనకి Exynos 1380 ప్రాసెసర్ ఉంటుంది. ఈ ప్రాసెసర్ మనకి హెవీ గేమింగ్ కి సపోర్ట్ చేయదు. అంటే డే టు డేలో బాగానే ఉంటుంది, కానీ మనం హెవీ గేమింగ్ ఆడే వాళ్ళకైతే సపోర్ట్ చేయదు. ఇదే మీకు స్నాప్డ్రాగన్లో కావాలంటే స్నాప్డ్రాగన్ 778 ఉంది కదా, దానికి ఈక్వల్ కానీ కొంచెం తక్కువ కానీ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అంటే దానంత పర్ఫార్మెన్స్ ఇవ్వదు అనుకుంటాను నేనైతే. అనేది మనకు 10 5G బ్యాండ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ప్రాసెసర్ వరకు 30,000 నాకైతే అంత స్టాటిక్స్ అనిపించలేదు. అంటే మనం 30,000లో 870 ప్రాసెసర్ ఇంకా మంచి మంచి ప్రాసెసర్ చూసాము. ప్రాసెసర్ వరకు కొంచెం డౌన్ గ్రేడ్ చేసి అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ కెమెరాస్ గురించి మాట్లాడుకోవాలా. బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 108MP మెయిన్ కెమెరా OS సపోర్ట్ చేస్తుంది. 8MP అల్ట్రా కెమెరా, 2MP మ్యాక్రో కెమెరా, 32MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. మనకి మెయిన్ 108MP కెమెరా బాగానే పర్ఫార్మెన్స్ చేస్తుంది. OS సపోర్ట్ చేస్తుంది. కెమెరాలో మనకి యాక్స్ట్రో ఫోటోగ్రఫీ అని ఉంటుంది. S23 సిరీస్లో ఉంటుంది. అంటే మన నక్షత్రాల ఫోటో తీస్తే దాంట్లో నీట్గానే వస్తాయి. ఇది మనకి ఫ్లాగ్షిప్ మొబైల్లో ఉన్న ఫీచర్స్ అనేది కొన్ని మొబైల్ యాడ్ చేశారు కాబట్టి ఇంకా బాగానే ఉంటుంది. దాంతోపాటు 4K రికార్డింగ్ సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ రేరు రెండు మనకి 4K సపోర్ట్ చేస్తుంది. కెమెరా వరకు 30,000లో బాగానే ఉంది అనిపిస్తుంది నాకైతే. అండ్ నెక్స్ట్ మనం బ్యాటరీ గురించి మాట్లాడుకోవాలా. బ్యాటరీ మనకి 6000 mAh బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంది. బ్యాటరీ కూడా 6000 mAh అంటే ఒక ఫుల్ వర్కింగ్ డే వస్తుంది నా వరకు. అంటే ఎంత హెవీగా యూజ్ చేస్తే ఒక ఫుల్ వర్కింగ్ డే వస్తుంది. దాంతోపాటు 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ బాక్స్లో ఇవ్వరు, మీరు సపరేట్గా కొనుక్కోవాలా. మళ్ళీ మనకి 2,000 కానీ 2,290 కానీ అవుతుంది. బాక్స్లో ఇచ్చుంటే బాగుండేది. అంత కాస్ట్లీ మొబైల్స్లో ఇవ్వట్లేదు. ఇంకా వీళ్ళు ఇయ్యరు. ఇంకా శాంసంగ్ మొబైల్కి ఛార్జర్ ఉండదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకొని, ఛార్జర్ అనేది బాక్స్లో ఇవ్వరు. అండ్ మిగతా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఈ సైడ్ మోటార్ ఫింగర్ ప్రింట్తో వస్తుంది. ఇన్ డిస్ప్లే ఇచ్చుంటే బాగుండేది. ఆ బడ్జెట్లో 30,000 బడ్జెట్లో అందరూ ఇన్ డిస్ప్లే కోరుకుంటారు. వీళ్ళు ఎందుకు ఇవ్వలేదు, అదొక మైనస్ పాయింట్ అనిపించింది. దాంతోపాటు స్టీరియో స్పీకర్లు ఇవ్వలేదు, అదొక మైనస్ పాయింట్ అనిపించింది. సింగిల్ స్పీకర్ ఇచ్చారు. డాల్బీ అట్మాస్ అయితే ఉంది, అదొక మంచి విషయం చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఇది మనకి శాంసంగ్ నాక్ సెక్యూరిటీతో వస్తుంది. ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 13తో వస్తుంది. మనకి 1 year 5.1తో వస్తుంది. 4 years మనకి Android అప్డేట్స్ వస్తాయి. 5 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. 4 years అంటే మనకి చాలా అంటే చాలా మంచి మూవ్ అనుకోవచ్చు. అంటే Android 13 ఉంది కాబట్టి Android 14 వస్తుంది, Android 15, Android 16, Android 17 దాకా వస్తుంది. మనకి అప్డేట్స్ పరంగా చాలా మంచిది అనుకోవచ్చు. అండ్ ఇంతకీ మొబైల్ తీసుకోవచ్చో లేదా అంటే 30,000లో మీరు మంచి బ్రాండెడ్ మొబైల్ కోసం చూస్తుంటే ఈ మొబైల్ బాగానే ఉంటుంది. ఒక 5,000 తగ్గించుంటే బాగుండేది. దాంతోపాటు ఇది కెమెరాస్ బాగానే ఉన్నాయి, డిస్ప్లే బాగానే ఉంది, బ్యాటరీ బాగానే ఉంది. ఈ 3 రకాలు చూసే వాళ్ళకి, పెద్దవాళ్ళకి ఇవ్వాలనుకున్న వాళ్ళకి బాగానే ఉంటుంది. అండ్ ఒకవేళ గేమింగ్ ఆడే వాళ్ళైతే తీసుకోవాలండి. గేమింగ్ ఆడే వాళ్ళకి ఇదే ప్రైస్ మనకి పోకో F5 ఉంది, దాంతోపాటు మోటోలో H40 ఉంది. ఆ రెండు బెటర్ ఆప్షన్స్ నా వరకు అయితే. ఓకే, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇవి నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒకవేళ మీకు ఈ మొబైల్ గురించి డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, అక్కడి నుంచి మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం.